ఇటు వచ్చిందా? ఇట్లా పోయిందంట, 1 గంట పోయిందండి. ఇప్పుడు 2:30 అయింది. 1:30 గంట సేపు అయింది ప్యాంతర్ పోయి. సీసీ కెమెరాలు ఎత్తుతుందా? ఒక డాగ్ లవర్గా నాకు తెలియదా డాగ్ పోతే ఎంత బాధ ఉంటుందో. ఓ అమ్మ కూడా నెత్తుతుంది, శ్రీయాద్ వాళ్ళ మమ్మీ కూడా నెత్తుతున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే ఏదో అంటున్నావు. ఏమనలే, అది ఉండి ఏమి రూపాయలు లాభమా అని. మీద వద్దాను, నా భయం అవుతుంది. ఒకవేళ నిజంగా మా ఇంట్లో కానీ అది మంచం కింద ఉందో నన్ను పొట్టు కొడుతుందని. పాపం శ్రీ అన్న అతను ఎత్తుతుంటే బాధ అనిపిస్తుంది. అన్నగా అనిపిస్తుండ, అన్న ఒక్కడే నెతుక్కుంటుండు పాపం. గైస్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమోని అఫీషియల్. ఇప్పుడు ఏంటంటే మా ప్యాంతర్ అన్న ఎంతో ప్రేమతో 70,000 ఎట్టి కుక్కని తెచ్చుకుండు. అది ఇంటి నుంచి కిందికే దిగదు, కానీ ఎటు పోయిందో తెలియట్లే. ఇక మొత్తం నెతుకుతాం, మా టీం అందరు నెతుకుతుంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు మేము వీడియో కొడుతున్నాం అంటే మేమే దాపెట్టినామేమో అనుకుంటారు. సో మెల్లమెల్లగా తీసాం ప్లీజ్. నిజంగా అయితే అది ఎటు పోయిందో తెలియదు, నెతుకుతున్నాం సీరియస్ గా. అట్లా కుక్క ఎటు పోయింది? అదే 70. మరి ఏమైంది? దాచిపెట్టి ఎదుగుతుండ అనుకుంటారా? అవునవును, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఏవో మా టీం అందరు ఎట్లా నెతుకుతుంది, అందరు నెతుకుతారు, ఫోన్లు చేస్తారు. అలా పక్కన బిల్డింగ్లో సీసీ కెమెరా ఈ ఆంటీ చూసిందంట, ఇట్లా పోయిందని చెప్పింది. సో అందుకే నెతుకుతున్నాం ఇదంతా. వీడియో కొడుతున్నా, ఎట్లనో వీడియో చూసి అయినా పంపిస్తారుగా. ఆంటీ ఎటు పోయిందా ఆంటీ? ఇంకా ఒక 30,000 వేసే బండి వస్తుంది. నేనెందుకు దాస్తానా? చెప్పినా వీడియో కొడితే నేను దాచి. ఆంటీ చెప్పండి, ఆంటీ మీరు చెప్పండి. ఇటు వచ్చిందా? ఇప్పుడు ఏమైంది? కుక్కని ఎత్తుకుతున్నాం, చెప్పులు లేకుండా ఎత్తుతాం. 70,000 అది. లేకపోతే ఏంది ఏమో అంటున్నా ఆడికెళ్ళి. నిజంగా నాకు తెలియదు. నేను మీ రియాక్షన్లో ఒకవేళ నేను వీడియో తీస్తే నేనే దాపెట్టినా అనుకుంటారని నాకు తెలుసు. అందుకే కార్లోనే ఎత్తుతారా? తమాషా తమాషానా? నువ్వు చూసినావు దాపెట్టడం? ఎటు పోయిందంట చిటి? ఎటు పోయిందంట? ఇట్లా పోయిందంట, 1 గంట పోయిందండి. ఇప్పుడు 2:30 అయింది. 1:30 గంట సేపు అయింది ప్యాంతర్ పోయి. డోర్ ఓపెన్ శ్రీయన్నకి అడిగిన పైన డోర్ ఓపెన్ ఉందన్న అంటే అది భయపడి కిందికే రాదు. ఈ వరకు ఎట్లా వచ్చిందో తెలియదు నాకు. అదే అర్థమైతే మీరే వాళ్ళని దాపెట్టిరా నిజం చెప్పు. మీ మీద డౌట్ వస్తుంది, మీ ఇద్దరి మీద, అన్నదమ్ముల మీద. ఏడుకోండి చెప్పు. నాకేం తెలుసు? నాకు వచ్చి అడుగుతున్నావు. మీరు వీడియో కొట్టుకొని మీరు పోగొట్టుకొని మేము పోగొట్టినామా? పోమని చెప్తామా కుక్కని మేము? మరి ఏదికి పోయిందన్నా? అన్నా తమాషా చేయక, నా వీడియో కొడుతుంది అంత చెప్పానా? చెప్పా, తమాషా చేయకు. అన్నా ఇప్పుడు ఒకవేళ శ్రీయాన్ని ఇట్లా వస్తాడు అన్న, కుక్క పోయినందుకు ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే దెంగుతాడే. ఫోన్ వాళ్ళు దెంగుతాడు ఇట్లా గ్లాస్. సో గైస్ ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కాబట్టి వీళ్ళందరికి నా మీద డౌట్ ఉంది, చెప్పట్లే బయటికి. అంతే. నేనెందుకు దాపెడితే? నేను కాలు చెప్పులు లేకుండా ఎత్తుతానా? ఓ శ్రీ అన్న ఎత్తుతున్నా.
సీసీ కెమెరాలను ఎత్తుతుందా? ఓ శ్రీ అన్న పాపం ఒంటరిగా ఎదుగుతుంది, నాకు బాధ అనిపిస్తుంది, ఫుల్ బాధ వేస్తుంది శ్రీ అన్నని ఇట్లా చూస్తుంటే. నాకు చాలా ప్రేమతో పెంచుకుంటుండు కానా. 70,000 కుక్క అది 70,000 ప్రేమ ఉండదా? 70,000 పైసలు ఎత్తుతో అంత మాల ఇట్లాంటి బండి వస్తుంది కొత్త. पूरा चेक किया पूरा इधर गली में वो छोटा कुत्ता है उसको क्या भी नहीं मालूम कौन तो भी लेके आया था मैं तो ओ नीचे नहीं आता वो 70,000 का कुत्ता आंटी वो बहुत बड़ा कुत्ता है అన్నా 70,000 అని రూపాయలు. ఒకవేళ మంది తక్కువ రేటు మన కుక్క, ఒకవేళ మన కుక్కని తీసుకోరు తీసుకోవద్దు కాదు, అది తీసుకోపోయినా కూడా మనకు బాధ అనిపిస్తుంది. పైసలు మ్యాటర్ కాదు ఇక్కడ. ఇప్పుడు అదే శ్రీ అన్న దాని కాళ్ళు ఇంత పొడవు ఉంటాయి, ఇట్లా నడుస్తుంది. కానీ నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది అన్న శ్రీ అన్న. కెమెరా ఏందన్నా ఇప్పుడు ఇప్పుడు శ్రీ అన్నది అట్లా పోయిందని నెతుకుతున్నాం మనం, జనాలకు కూడా చూపించాలి. నేనేందు అన్న నాకు ఫోన్ చేసిండ, నాకు వంట చేసుకుంటుంది ఇంట్లో. నేను మొంటనే బంద్ చేసినావు అది బంద్ చేసినాలే. చిట్టి నేను నీతో పాటు వచ్చినాగా చిట్టి. చిట్టి నేను ఎన్నో చిట్టి నీ దగ్గర లేనా రాబెట్టినా అంటుంది. నేను ఇట్లా కనిపిస్తున్నాం అన్న. ఒక డాగ్ లవర్ గా నాకు తెలియదా డాగ్ పోతే ఎంత బాధ ఉంటుందో. నీకు తెలియదా? నవ్వుతామన్నా. నువ్వే ఇంట్లో పెట్టి పట్టుకోండి, వంశీ పోయింది అన్నాడు, వాడిని పట్టుకోండి. అవునా? ఫస్ట్ ఆడే ఇంట్రో కొడతాం దాదా నా ఛానల్ కానీ అడిగాడు. వీడియో కొట్టి నన్ను దెంగుతుండో దెంగే ఫస్ట్. అలా మీది కొట్టిపోరా అందరు ఉన్నారు కదా. ఎందుకు నువ్వే నాకు డాగ్ లవరే కదా నువ్వు. సో గైస్ ఏర్వాకిలే దొరికేస్తుంది అన్న. బాధ అనిపిస్తుంది. ఏర్వాక అన్న వద్దు, బాధ అనిపిదా? వద్దు వద్దు ఆగురా గుద్ద వాళ్ళు ఏర్వాక అన్న దొరుకుతుంది. రాదురా దాన్ని ఎత్తుదాం దా. సో గైస్ ఆ తర్వాత ఏం జరిగిందో శ్రీ అన్న కలుగుదాం. అసలు ఎట్లా పోయింది, ఏడికి పోయిందో కనుక్కుందాం. మాకు కూడా తెలియదు అన్న. ఏమన్నాడు అన్న అమ్మను? కెమెరా చూస్తాను. చూస్తున్నా, చూడమని జల్దీ. శివన్న ఏర్వాకన్నా ఇప్పుడు శివన్న బాధ అంతా ఏం తెలుసా? మా తమ్ముడు 70,000 అయితే ఫస్ట్ టైం కుక్కను కొన్నాడు, అది పోయిందని ఇప్పుడు ఎవరెవరికో పెద్ద ఎమ్మెల్యేలకి గట్ట ఫోన్ చేస్తుంది శివన్న. ఓ అమ్మ కూడా నెత్తుతుంది, శ్రీ అన్న వాళ్ళ మమ్మీ కూడా నెత్తుతున్నారు. వీళ్ళేమో బండి మీద కూర్చుంది స్టైల్గా, కుక్కని తిరగమంది స్టైల్ కూర్చుంది. వీళ్ళు ఇంట్లో కుక్క పోతే తెలుస్తుంది, వీళ్ళు కుక్కలు పెంచుకోరుగా. ఓ అజిత్ అన్న కూడా లైట్ తీసుకుంది, ఎందుకంటే వీళ్ళందరూ కుక్క లవర్స్ కాదు. హలో మేమంటే మాకు కుక్క విలువ తెలుసు కాబట్టి మనం నెత్తుతున్నాం కానా. అరే ఈయన బాధ అమ్మ కుక్క పోయిందని మనం ఫోన్ ఎందుకు చేస్తుండు? ఎవరు దాసిగాడు చెప్పు కుక్క పోయింది తీసుకోండి. ఆగరా నాయన నువ్వు. శ్రీ అన్నది చిట్టి ఆడ కెమెరా వస్తుంది చెప్పి ఇక్కడ కూర్చొని ఇక్కడ లాగా ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడ రా. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమంటో తెలుసా, నేను ఇట్లా వీడియో పెట్టినా కదా, నేనే దాపెట్టినా అనుకుంటుంది పిక్చర్లో. చెప్పులు లేకుండా తిరుగుతున్నా ముళ్ళుల్లో. నేను పైకి పోయిన టెర్రస్ మీద అప్పుడు కనిపిస్తుంది ఏమో, అన్ననే అటు నుంచి వచ్చినాడు. నెత్తుతున్నానా నేను? మాట్లాడకురా బాబు, నువ్వే దాపెట్టుంటావు ఆపిది. ఎందుకంటే ఇప్పుడు తెలియాలి అన్న, ఒకవేళ కుక్క నిజంగా పోయింది అనుకో జనాలకి చెప్పాలి కదా శ్రీ అన్న తెచ్చిన కుక్క పోయిందని. సో అట్లా మనం ఎప్పుడు జనాల్లో ఉంటాం కాబట్టి జనాల కోసం ఆలోచిస్తాం. ఇక్కడ రా చిటి, మీ బావేడు గాలి పోయినాడు, గాలి గాలి వేడా? మమ్మీ చూసిన ఎట్లా వాళ్ళ మమ్మీ 70,000 పెట్టింది కొన్నాడు. ఏంది 70,000 పెట్టి కొన్నాడు. మళ్ళీ 70,000 లైట్ మళ్ళా సంపాదించుకోవచ్చు. పేరు మౌని కాదనా? సార్ చిట్టి పైసలు మ్యాటర్ కాదు, ప్రేమ. ఓ అజిత్ మామ ఇప్పుడు వచ్చిండు, ఇద్దరు అన్నలు ఇప్పుడు వస్తారు. ఇద్దరు వేరే టీం, వీళ్ళు వేరే టీం. వీళ్ళు అందరితో వీడియోలు కొడతారు. వీళ్ళ టీంతో పని ఉండదు, ఇద్దరు మునగాళ్ళు. కాదు
వీళ్ళిద్దరు మొదలు వేరే అందరితో పోతారు వీడియోలు. ఒకటి తెచ్చుకోండి అప్పుడు. దాని పేరు ఏం పేరు అన్న అది కూడా పోయింది అన్న ఇట్లా సేమ్. అది పోయింది, అది పోయింది. సెకండ్ ఆవు ఇది పోయింది. ఏడా కనిపించింది అంట ఏడా అది ఎందుకు పోయింది నీకు తెలియాలి ఎందుకు పోయిందో అన్న. ఏం చెప్పినావో దానికి. నేను ఇప్పుడు వీడియో కొడుతున్నా నేనే దాపెట్టినా అంటారు. కావచ్చేమో, నాకు కూడా కావచ్చు. నాకు డౌట్ వస్తుంది. కనిపించింది నా పెద్ద బిల్డింగ్ కాడ కనిపించింది అంట. ఇప్పుడు ఎట్లా మరి పోతుందా? చెక్ చేయమని చెప్పిన. ఫోన్ చేసినావా? అయ్యో అజిత్ అన్న కుక్కని ఎత్తుగా అంటే ఇలా చూడు. అజిత్ అన్న కుక్క పోయిందంటే ఏం చేస్తున్నావు అన్నాడ నువ్వు? శ్రీ అన్నది ప్యాంతర్. ఇక్కడ రా అయ్యో అజిత్ అన్న పాపం కుక్క పోయింది. నీవేందన్న నెత్తుకోకుండా మళ్ళీ ఏమన్నా అంటే ఏదో అంటున్నావు. ఏమనలే, అది ఉండి ₹1 లాభమా అని. రూపలాభం ఏందన్న? ప్రేమ అన్న పాపం ప్రేమతో 70,000 అయితే కొనుక్కుండు. ఎంత బాధ ఉంటుంది. ఆ ప్రేమ ₹70,000 పెట్టి కొనుక్కున్నప్పుడు అదే ప్రేమగా చూసుకోవాలి, దాన్ని కట్టేయాలా. పైన సంసారం చేస్తాను ఆఫీసులో మెదుగు జుల్లా దాని అంతా అది పెద్ద ప్లే గ్రౌండ్ అయిపోయింది. అదంతా టాయిలెట్ పోస్తుంది అన్ని. సైకిల్ వేసినట్టుంది పైన. నీ అమ్మ ఎప్పుడు ఈ 4 గోడల మధ్యలో ఉండేది. సైకిల్ వేసి ఒకటేసారి బయటకు పోయింది. సిటీ మాదిరే చిట్టి అయ్యో ఏమంటుండే తెలుసా నేను, ఆ కుక్కకి సైకిల్ వేసిందంట. 4 గోడల మధ్యలో ఉండి 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 ఒకటేసారి బయటకు పోయిందంట. నీతి అంటుండు. ఆ జైల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాత్రి ఎందుకు అవుతుందా? నేనేమన్నా బంధించినారు? నన్ను ఫ్రీగా వదిలినారు కానీ నేనే లోపల ఉంటా అంతే. నువ్వు కాదు మీ బావ అయితే వెళ్ళిపోతా మా ఉంటాడు. బావ వెళ్ళిపోతాడు. మా బావకు బంధించినా దారంతో కట్టినా ఉండడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు అయిపోయి కంటెంట్ వచ్చేసి రాని చెప్తా అన్ని మొత్తం ట్రోల్ చేస్తున్నాడు. నిన్ను చీల్ చూడు అజిత్ అన్ననే మొత్తం అజిత్ అన్ననే ట్రోల్ చేస్తున్నాడు. మీ బాబుకి ఏం వాలీబాల్ అదే ముందుకు కొట్టేది యాక్షన్ చేసి చూపిస్తాడు. వీడియో గేమ్స్ ఎక్కువ ఆడతాడు. యాక్షన్ ఏదో చూపిస్తాడు, ఆడలేదు. అది కాదు ఇంకొకటి. వీళ్ళ బాగా గేమ్లు ఆడతారు. క్యారమ్ బోర్డు, వాలీబాల్, క్రికెట్ బ్యాటింగ్ బాగా ఆడతాడు. సోను బ్యాటింగ్ బాగా ఆడతాడు. మంచిగా క్రికెట్ ప్లేయర్. అయితే 6 సోనా 6 బోల్ లేదు. బయట ఎక్కువ ఆడతాడు సోను, ఇండోర్లు ఎక్కువ. చెప్పు మమ్మీ ఎందుకు మనల్ని తిడుతుంది ఎదుగుతుంటే? నువ్వు దాపెట్టినట్టు నాకు డౌట్ కొడుతుంది. సరే దాపెట్టినేమో కానీ ఆయనకి ఎప్పు పాప మాడు ఊరంతా తిరుగుతున్నాడు. నాకేం అవసరం? మీ తమ్ముడు ఫోన్ చేసి నేను కూర వండుకుంటుంటే. ప్రామిస్ లేదు. నెతికినా నేనే అటు పోయి ఆ మూలకు పోయి నెతికినా నేను. నిజంగా పోయింది. మీరు ఫోన్ చేయదు ఎవరికైనా సీసీ కెమెరాలు చెక్ చేయమని. ఏంది ఒక్క మెట్టు కూడా తిరిగదా? ఏడో దాపెట్టి తెగింది. పైకి వెళ్ళి వీడియో తీపిస్తున్నావు. అందరికి అనిపిస్తలేదు. నీ ప్యాంపరు వేసుకునేది చెప్పు. ఆగురా సీరియస్ అవుతారు ఇంట్లో. ఇంటికి మదాక అవుతుంది. ఏడ దాపెట్టినదా? తీసుకురా పోవా. నిజమా కొడుతున్నారు. ఇగో ఇది కూడా ఇంకా చెప్తుంది. రోజు కోళ్ళం పట్టుకోవడానికి ఒకటి ఎక్కేది. ఆ కోడి మీద కోడి ఎక్కపోతే రాయి పెట్టి నెట్లో పడి కింద పడ్డాడు. అయ్యా నువ్వే తీసుకున్నావు. చెప్పేసి ఇక గైస్, ఇక మేమిద్దరం ఏదో టైం మీరిద్దరు మా ఇద్దరు బాండింగ్ బాగుంటుంది. మేమిద్దరం మజాక్ ఆడితే మీకు నచ్చిద్దా అంటుంది. కాబట్టి నేను సోనా ప్యాంతను దాచేసినాం.
సో మా భయం అవుతుంది శ్రీయాన్ని ఏమంటాడని. అన్న చెప్పేసిద్దామా, జరిసేపు ఆగుదామా? చెప్పన్నా, చెప్దామా, జరిసేపు ఆగుదామా? చెప్పన్నా. మేము దాపెట్టినాం, ఎవరికి చెప్పకూడదు, సంపుతా. చెప్పానా? ఏందన్నా నవ్వుతూ వీడియో కొడితే తప్ప అన్నా? నాకు నీ మీదనే డౌట్, నువ్వే దాపెట్టాడు కుక్కని. అమ్మ మీద వద్దాను, నా భయం అవుతుంది. ఒకవేళ నిజంగా మా ఇంట్లో కానీ అది మంచం కింద ఉందో నన్ను పొట్టు పొట్టు కొడుతుందని. సంతంత కిందికి వచ్చింది. అదే కదా ఫస్ట్ టైం వీడియో అంటే ఒక్కడు రాడు. అమ్మ వద్దు, తిద్దు అది. అది దాపెట్టినావు అంటున్నాను. నీ పేరు చెప్తాను దాపెట్టామని. ఇది చూడక కెమెరా ముఖం మీద ఇవాళ తిరుగుతుందో మీరు అందరు నవ్వుతుందో. మీ అన్నకి అట్లా జరిగితే నవ్వుతుందా మీరు? మీకు జరిగింది అనుకోవాలి. పాపం శ్రీయాన్న చూడు, శ్రీయాన్న ఉంటుంది బతుకైపోయింది పాపం. శ్రీయాన్న అతను ఎత్తుతుంటే బాధ అనిపిస్తుంది. అరే నీకు నవ్వచ్చు. అరే చెప్పానా అన్న, దాపెట్టింది మీరే దాపెట్టింది. నిజం చెప్పు. ఎవరికి? ఇప్పుడు సొన్న పైన డౌట్. ఇప్పుడు ఏంది కుక్క పోయి ఏమైందిరా? ఏమైందన్నా? చెప్పు ఏమైందిరా? మరి వంట చేసుకుంటే సమాజం ఇంట్లో ఉంటుంటే మన మీద డౌట్ పడతారు. నేను నువ్వే నాకు వచ్చి చెప్పింది. ఎందుకే దాపెడతాం మాకు? ఏమో శివ, నువ్వే దాపెట్టినావు, నువ్వే దాపెట్టినావు, నువ్వే. నాకు అర్థమైపోయింది. షార్ట్ వీడియో కొట్టినావు. నవ్వుతే ఏందన్నా నెత్తుతున్నావుగా. పాపం ఆయన ఒక్కడే ఆ తుప్పల్లో నెత్తుకుంటు పాపం అనిపిస్తుంది. నదా నెత్తుతాం ఇక సాల్ వీడియో. సో గైస్ ఇక శ్రీ అన్న దగ్గరికి పోతున్నాం నెత్తుకనీకే. వీళ్ళందరూ ఏమో మేమేదో దాపెట్టినాం అనుకుంటారు. సో చూపిస్తాం. అన్న కనిపిస్తుండా? అన్న ఒక్కడే నెత్తుకుంటుండు పాపం. సో గైస్ ఫైనల్లీ కుక్క దొరికింది. అన్న హ్యాపీ. చెప్పాను ఏదో దొరికిందో. నన్ను అంటారు వీడియో తీస్తున్నావు అది అని. దాపెట్టిందేమో వాళ్ళు చిల్ల ఏమంటారు, ఎవరన్నా దాపెట్టిందే చెప్పారు పెట్టి దాన్ని రివ్యూలు కూడా చేయలేను. అదే కదా. ఇంత ఇద్దరమైన ఆల్రెడీ ఒక అస్కి పోయింది, ఒక నా సింబగాడు పోయిండు, ఇది కూడా పోయిందేమో అనుకున్నా. సో గైస్ ఇద్దరమైన ఎత్తుతున్నాం. అప్పటికెళ్ళి రిషాన్ ఏమన్నాడు, నువ్వే దాపెట్టుంటావు అని నన్ను తిట్టిండు. నేను అప్పటికి రిషాన్ దగ్గర కెమెరా పెట్టినా, అన్న నువ్వు దాపెట్టుంటావు నిజం చెప్పాను, నువ్వు నిజం చెప్పాను అని. కానీ నాకు చెప్పలే. కానీ ఇప్పుడే ఫోన్ చేసి డాగ్స్ స్విమ్మింగ్ తీసుకోదాం రాజురా ఇది అన్నాడు. పక్క వీడియో చేసి ఉంటుంది కావాలంటే చేస్తున్నాం అనుకున్నా. నాకు అదే డౌట్ వచ్చింది నువ్వు స్విమ్మింగ్ అనగానే. ఓహో అని మళ్ళీ ఎందుకులే మళ్ళీ చెప్తే ఇక ఎదుగుతున్నాం కదా అని నా మీద వస్తుందని అయినా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తా చూడండి. సో గైస్ మొత్తం ఈయనే. నాకు తెలుసానా, నాకు అప్పుడే డౌట్ వచ్చింది మీద. ఫోన్ చేసి స్విమ్మింగ్ తీసుకో కుక్క నన్ను అంటదా? ఇప్పుడు చెప్పుది. నన్ను అన్నది అప్పుడు దాకా మాటలు. కుక్కని ఎట్లా ఎత్తుకోపోతుంది. ఫస్ట్ టైం డాగ్ గురించి అంత ఎమోషనల్ అయిన అనమాట. నేను కూడా షాక్ అయినా. మీ ఫ్రెండ్ ఫోన్ చేసిన ఎందుకు ఫోన్ చేసిన? అందుకే ఫోన్ చేసినాం. అట్లా ఫోన్ ఒక నిమిషం ఆగదా బాబు. రూమ్ లేకపోతే సీసీ కెమెరాలో దొరికిపోతుంది. అన్న ఒక నిమిషం ఆగాను, ఒక్క నిమిషం. నువ్వేమరా నువ్వు కమల్ హాసన్ యాక్టింగ్ చేసినావు కదా, ఎందుకు దాపెట్టినావు అది దాన్ని అన్న దగ్గర. నువ్వేమో నా మీదే డౌట్ అన్నావు నువ్వు చేసి మొత్తం సినిమా. ఎవరు తీసుకుంటేమో తెలియదు కానీ వాడు తీసుకున్నట్టు నా బెడ్ కింద పెట్టి నా బెడ్ కింద దొరికిందో నన్ను తొక్కుతాడని అంటున్నాడు. నువ్వు చేసి ఉంటది, నేను చచ్చిపోతుండేమో. అదే చేద్దాం అనుకున్నారా? నా ఐడియా నీకే ఇచ్చినా. అదే నాకే చెప్తున్నాడు, చెప్తలేడు. ఆయన కళ్ళ ముందు నేను నాకే చెప్తున్నాడు. కానీ ఫస్ట్ టైం శ్రీగారిని చూసినా వాడు డాగ్ గురించి అంత ఎమోషనల్ కాదు ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైం చూసినా అంత ఎమోషనల్ అవ్వడం, ఎందుకంటే వాడే రోజు ఫుడ్ పెడుతున్నాయి కదా. ఇప్పుడు స్టార్ట్ అయింది, బాండింగ్ స్టార్ట్ అయింది స్లోగా. ఇప్పుడు తెలుస్తుంది కుక్క వాల్యూ తెలుస్తుంది.